Please subscribe to 7 Media. మాట్లాడాలని. సో డెఫినెట్గా సార్ ప్రీ రిలీజింగ్ ఈవెంట్కి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, హుషార్ పిట్టల్ సినిమాలో ఏ స్టార్స్ లేరు, హుషార్ పిట్టల్ సినిమాని ఏ స్టార్స్ ప్రమోట్ చేయడం లేదు, కానీ అంతకు మించి స్టార్ మేకర్స్ దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇంతకుముందు మీరు విజువల్ చూశారు. గత 2 రోజులుగా వరంగల్, కరీంనగర్, విజయవాడ ఇంకా తదితర ప్రాంతాల్లో వస్తున్నటువంటి స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, అమోఘంగా ఉంది. నిన్న మేము మా టీము విజయవాడకి వెళ్ళాము. లాస్ట్ సీన్ అయిపోయిన తర్వాత నేను చెప్పేటువంటి డైలాగ్కి అందరూ కూడా స్టాండింగ్ ఓవియేషన్, అందరూ చప్పట్లు కొట్టారు. ఆ చప్పట్లే కదరా ఆకలి కొన్న కళాకారుడికి పంచభక్ష పరమాన్నాలు, ఆ చప్పట్లే కదరా కళాకారుని వెర్రెక్కించే ఏకైక సంఘటన. అలాంటి సంఘటనని గత 25 సంవత్సరాల నుంచి ఒక నటుడిగా నిరీక్షిస్తున్నాను. ఆ నిరీక్షణ ఫలించింది అనిపించింది. దాన్ని కారకులైన దర్శక నిర్మాతలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రేక్షక దేవుళ్ళు రేపు 15th రోజు ఈ సినిమా అన్ని థియేటర్లు రిలీజ్ అవుతుంది. దీన్ని చూసి మీకు నచ్చితే 10 మందికి చెప్పండి. ఇదే విషయాన్ని నేను విజయవాడలో అడిగినప్పుడు ఒక తల్లి చెప్పింది ఏంటంటే, 10 మందికి చెప్పడం కాదు సార్, 10 టికెట్లు కొని పంపిస్తామని చెప్పింది. ఇంతకంటే ఇంకా ఎక్కువ స్పందన ఏం కావాలండి ఈ సినిమాకి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. క్యారెక్టర్ చేసింది నేనే. నాకు ఇంత పెద్ద రోల్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, సాయన్న, థ్యాంక్స్ అన్న. అందరూ ఈ సినిమా August 15th వచ్చి థియేటర్స్లో చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొత్త సినిమా ఓకే చెప్పండి. అందరికీ నమస్కారం. ఏంది వీడు కొత్త మోపైండ్ అని ఆలోచిస్తారా? నేను మీ పుట్టబాను. అంటే సినిమాలో క్యారెక్టర్ కూడా పుట్టబానే అని చెప్పినా కదా. సో ఆ వేషంలోనే అందరికి కనిపిద్దామని చెప్పేసి గడ్డం గీక్కొని వచ్చిన. ముందుగా అంటే ఆ రోజు స్పీచ్ కొంచెం ఎమోషనల్ ఇచ్చిన, ఆ టైంలో అట్లా అనిపించింది చేసిన. నా ఎమోషన్కి అందరూ కనెక్ట్ అయ్యి అందరూ ఆదరించినందుకు, అర్థం చేసుకొని ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంటే నేను చెప్పాలనుకుంటున్నది ఒక్కటే, ఈరోజు మనమందరం తెలుగు కుటుంబం. అంటే తెలుగు కుటుంబంలో మన ఇంట్లో అందరు ఉంటారు. అన్న ఉంటాడు, అక్క ఉంటుంది, బావ ఉంటాడు, బొమ్మార్ది ఉంటాడు, తమ్ముడు ఉంటారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాక ఒక బేబీ పుడుతుంది. ఆ బేబీ పుడితే చూడడానికి మనం పోతామా పోతాం కదా. సో August 15న హుషారు పిట్టలనే బేబీ మన ముందుకు రాబోతుంది. కాబట్టి అందరూ మన బేబీని చూడడానికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొంతమంది మోపవుతారు, అంటే అమ్మలక్కలు ఉంటారు కదా ఇంటి పక్కల, అరే కానీ బేబీ పుట్టిందిరా అంటే చూసి వంకలు పెట్టేద్దాం అనేటోళ్ళు ఉంటారు. అసంటోళ్ళు కూడా మా సినిమాకి రండి. మన సినిమా మొత్తం చూడండి. ఫస్ట్ హాఫ్ చూసి జడ్జ్ చేయడం కాదు, సెకండ్ హాఫ్ అంటే మొత్తం సినిమా మొత్తం చూసినాక జడ్జ్ చేయండి. అంటే పిల్లగాడు బాలే అంటారా, బాగుందంటారా, నల్లగా ఉందంటారా, అసలు తెల్ల ఉందంటారా, అది మీ ఇష్టం. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ అంటే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఒక చిన్న విన్నపం అండి, ఆ రోజు స్టేజ్ మీద కొట్టుకున్నది నేను. అందరు ఏమనుకుంటారు అంటే మా డైరెక్టర్ భిక్షణ కొట్టుకుంటారు అనుకుంటారు, కానీ కాదు, నేనే. చూడండి అంటే పక్క నిలబడండి, ఈయన కాదు నేనని చెప్పండి. వైజాగ్ పోతే బ్రో ఎందుకు వాడు అట్ట కొట్టుకున్నావు చెంపలు అంటారు. నేను కాదు, నాకు అద్దాలు నేను టోపీ నేను చెంగ ఎగిరితే కదా జింక అదెందుకు మర్చిపోయారు అంటారు. 2-3 మొన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఎందుకంటే మీరు కొట్టుకున్న వాళ్ళు అంటారు, నేనే కొట్టుకున్నాండి అని చెప్పాను. సో డైరెక్టర్ భిక్షు అన్న, ప్రొడ్యూసర్ గారు వెంకట్ యాదవ్ అన్న
అలాగే హుషార్ పిట్టలు టీం అంతా కలిసి ఒక బేబీ టెస్ట్ బేబీ లాంటి మూవీని బయటికి రిలీజ్ చేస్తున్నాం. కాబట్టి అందరూ మనస్ఫూర్తిగా థియేటర్కి వచ్చి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్య. ఎవరికి డబ్బులు రావట్లేదు, ప్రొడ్యూసర్స్ లేరు. మేము చాలా కష్టపడుతున్నా కానీ మంచి మంచి డైరెక్టర్లు ముందుకు రాలేకపోతున్నారు. ఎందుకు అని అంటే ప్రొడ్యూసర్స్కి ఇంకా అంటే రావట్లేదు మనీ, పెట్టింది అలాగే పోతూ ఉంది. సో అంటే నాకేమనిపిస్తుంది అంటే ప్రొడ్యూసర్ అనేటోడు ఎప్పుడు సేఫ్గా ఉండాలి, డబ్బులు రావాలి, అతను 10 సినిమాలు చేయాలని నా ఇంటర్. సో మా వెంకట్ గారి అంటే ఆయన మీ స్టేజ్ నుంచే అంటే రిపోర్టర్గా ఉండి ఈరోజు ప్రొడ్యూసర్ స్థాయికి వచ్చాడు. సో ఆయన చూసినా ఈ సినిమాకి అందరు రావాలి, ఆయనకు డబ్బులు రావాలని నిజంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తొడగొట్టి చెప్తున్నా 15th ఆగస్ట్ రోజు హిట్ కొట్టబోతున్నా. ఇంకా చాలు సార్, మరి మళ్ళీ బాణాలకి వైరల్ అయిపోతుంది. వన్స్ మోరా తొడగొట్టి చెప్తున్నా 15th ఆగస్ట్ రోజు హిట్ కొట్టబోతున్నాను. సో 7th క్లాస్ నుంచి నేను స్కూల్లో డ్రామాస్ చేసేవాడిని అండి. మా ఫ్రెండ్స్, మా టీచర్స్ కూడా నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. అరే బాగుంటావురా, చాలా బాగా చేసావు యాక్టింగ్, చూడడానికి కూడా చాలా స్మార్ట్ ఉంటావు, మంచి అంటే హీరో ఉన్న మెటీరియల్ నువ్వు. సో నేను ఆఫ్టర్ 10th నేను ఐ గెస్ ఐ మైట్ బి రిపీటింగ్ మై సెల్ఫ్ దట్ నేను 5-6 ఇయర్స్ నుంచి పాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి నేను ఆడిషన్స్ ఇస్తూ వచ్చా. సో ఇది లైక్ స్టార్టింగ్ ఆఫ్ మై స్టేజ్. కృష్ణానగర్లో ఆడిషన్స్ జరుగుతున్నాయి ఫర్ ద మెయిన్ లీడ్. వాళ్ళు కాస్టింగ్ కాల్ అయితే 9:30 అని చెప్పారు టైమ్. బట్ నేను అంటే నా ప్లాన్ ఏంటంటే నేను 8:30కి వెళ్ళిపోతా, అందరికంటే ముందు వెళ్ళి ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయిపోదామని నా ప్లాన్. ఫుల్ కాన్ఫిడెన్స్తో వెళ్ళా. అక్కడ వెళ్ళేసరికి నాలాంటి కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు. సరే ఇంకా ఆడిషన్ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళి ఆ లైన్లో చేరాను. 9:30కి స్టార్ట్ అయింది ఆడిషన్. నా టైం అంటే నా నంబర్ వచ్చేసరికి 3:34 అయిపోయింది. ఇంకా ఆ రోజు లంచ్ కూడా చేయలే నేను, బికాజ్ ఎక్కడ మళ్ళీ నా ఛాన్స్ వస్తే మళ్ళీ నేను అవైలబుల్గా ఉండకపోతే వేరే వాళ్ళకి నా నంబర్ ఇచ్చేస్తారని. సో ఇంకా అలాగున్నా అక్కడ. దెన్ ఆడిషన్ రూమ్లోకి వెళ్ళా. ఇంకా మళ్ళీ అంటే ఆడిషన్లో ఉన్న భాగంగా దెన్ అగైన్ ఐ గేవ్ మై డీటెయిల్స్. మళ్ళీ లెఫ్ట్ లుక్ అన్నారు, రైట్ లుక్ అన్నారు. దాని తర్వాత మళ్ళీ ఆడిషన్ ఇట్లా స్టార్ట్ చేయబోతున్నా ఒక నోన్ యాక్టర్ వచ్చారు రూమ్లో. వచ్చి మళ్ళీ డైరెక్టర్ గారిని ఆడిషన్ ఆపి ఆ యాక్టర్ని రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేశాక మళ్ళీ డైరెక్టర్ గారు అడిగారు ఆ యాక్టర్కి టీ కాఫీ ఏమైనా తాగుతారా అని. సో ఆ యాక్టర్ ఏమో కాఫీ తెప్పొచ్చిండు అన్నాడు. సో డైరెక్టర్ గారు నన్ను చూసి ఇట్లా కళ్ళతోని సైకిల్ చేశారు, అరే వెళ్ళి కాఫీ తీసుకురా. సర్లే అంటే అంటే వెళ్ళి తీసుకొద్దాం, ఏదో చిన్న అవకాశం ఇస్తారులే అని నేను కాఫీ తీసుకొని వచ్చానండి. సర్వ్ చేశా. దాని తర్వాత ఆ కాఫీ కప్పులు కూడా నేనే అంటే వాళ్ళు తాగిన కాఫీ కప్పులు కూడా నేనే తీసుకొని బయట డస్ట్బిన్లో వేసాను. అంటే ఆ అవకాశం కూడా నాకు రాలే అన్న. థ్యాంక్ యూ సో మచ్. నా అభిమాని సార్. నువ్వు కాపీ కప్పులు కదరా, మేము బాత్రూమ్కి అయినాము. ఈయన డైరెక్టరు ఇట్లా పోతాడు. నా అభిమాని హీరో, నా దేవుడు చిరంజీవి గారిని గుర్తుపెట్టుకొని నా గుండెలు పెట్టుకొని ఇలాంటి బాధలు ఎన్నో భరించానండి. చిరంజీవి గారికి కూడా ఎన్నో బాధలు వచ్చాయి, అడ్డొచ్చాయి. అప్పుడు వాళ్ళు మెగాస్టార్ అయ్యారు. అని అందరికి ఒకటే చెప్తున్నా, చిరంజీవి గారిలాగా కలమ్మ తల్లికి నేను కిరీటాన్ని కావాలని అనుకోవట్లేదు. కలమ్మ తల్లికి నేను వాళ్ళ పాదాల దగ్గర ఒక చిన్న పుష్పాన్ని అయినా చాలన్నా. దట్స్ ఇట్.
honestly. And నా నా జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది అన్న. ఇంకా నా లైఫ్ బుక్లో ఫస్ట్ పేజ్ సురేష్ బాబు గారి పేరుతో ఒక పెద్ద హెడ్లైన్స్తో మొదలైంది. ఆ రోజు బాబు గారు వస్తే నిజంగానే అయ్యప్ప స్వామి గారి రూపంలో వచ్చి నన్ను ఆశీర్వాద్ బ్లెస్ చేసినట్టు అనిపించింది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎవ్రీథింగ్ సార్, ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ట్రస్టింగ్ అస్, ఫర్ ట్రస్టింగ్ మీ, ఫర్ ట్రస్టింగ్ అవర్ హుషార్పిటల్ టీమ్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా నన్ను నమ్మి మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఒక అద్భుతమైన పాత్ర ఇచ్చారు. దాంట్లో నేను ప్రాణం పోసానో లేదో మీరందరూ, ఇంకా నా వర్చువల్ వ్యూవర్స్ 15th ఆగస్ట్ రోజు సినిమా చూసి మీరు జర అది నేను ప్రాణం పోసానో లేదో జర చెప్పండి. అండ్ అలాగే మా చిరంజన్ అన్న మ్యూజిషియన్స్, లిరిసిస్ట్. అండ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఫ్యూ సింగర్స్ నేమ్, మంగ్లీ గారు, ఇంకా వైకం విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇంకా డిఓపి సాయన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ అలాంటి అద్భుతమైన పిక్చరైజేషన్ కోసం. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. టైలర్ అందరికీ నచ్చింది కదండి. సినిమా కంటెంట్ అలా చెప్పేసినాం, సాంగ్స్ ఇచ్చేసినాం, అంత అయిపోయింది. సో రిలీజ్ అనేది 15వ తారీఖు 15th ఆగస్ట్ రోజు విడుదల అవుతుంది. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక మంచి ఫిలిం తీయగలిగినా కానీ అది ఎలా పోతుందని రోజు నిన్న 2 రోజుల నుంచి నాకు చాలా టెన్షన్ అవుతా ఉంది. ఎందుకు అవుతుందంటే థియేటర్స్ ఎట్లా అవుతుంది, ఏం కథ, నాకు ఆ వయసు తెలియదు కాబట్టి, ఐడియా లేదు కాబట్టి. బెక్కం సార్ చాలా సపోర్ట్ ఇస్తున్నారు, సురేష్ బాబు సార్, శిరీష్ సార్, ఆల్ ఇండస్ట్రీలో పెద్దలందరూ నాకు ఒక మంచి ఫిలిం తీసినావు నువ్వు, నీకు కంపల్సరీ మేము అందరం సపోర్ట్ ఇస్తామంటున్నారు. చాలా చాలా థ్యాంక్స్. అందరు పెద్దలందరూ కూడా చాలా థ్యాంక్స్. మా టీము ఈ రోజు వరకు, మీరు ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు కూడా మాకు ఏ ప్రెస్ మీట్లో మేము ఎవరిని కూడా పిలిచే అర్హత నాకు లేదో నాకు తెలియదు, కానీ బట్ ఆల్సో వాళ్ళకు టైం లేకపోవచ్చు పెద్దవాళ్ళకు కూడా. అందుకే నేను ఏమనుకుంటున్నా అంటే సినిమా ఎలా కష్టపడి తీయగలిగాను, అదని ఎట్లయినా సరే మా వాళ్ళు ఎవరైతే ఉన్న టీం అందరు కూడా చాలా చాలా కష్టపడ్డ టీం అంతా ఆల్మోస్ట్ ముందుకు రానికి. ప్రమోషన్ విషయంలో డైరెక్టర్ గారు కానీ, హీరోయిన్ కానీ, హాన్షి కానీ, హోల్ టీం చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. లేండి ట్రై బెస్ట్. మనకు ఎవరు లేరు అనుకోవద్దు, మనకు భగవంతుడు ఉన్నాడు, నేచర్ ఉంది కాబట్టి మనకు అందరికీ హెల్ప్ చేస్తాను. అది ఒక్కటి నమ్ముతూ ముందుకు వస్తూ ఉన్నాను. ఇది ఒక్కటి మీ అందరు ఫస్ట్ నుంచి గమనించండి, మేమే పోరాడుతూ ఉన్నాం. మా పోరాటంలో మీరందరూ వచ్చి మాకు ఖచ్చితంగా విజయాన్ని ఇవ్వండి. ఒక ఆడపిల్ల, తెలుగింటి ఆడపిల్ల, తెలుగు ఫిలిం మన బాగా అన్నట్టు ఒక తెలుగు వాళ్ళం కాబట్టి కొంచెం నేను తెలుగుగా, మీరు అంటారు కదా అందరి క్వశ్చన్ ఒకటే ఉంటుంది, తెలుగు అందరు యాక్టర్ తీసుకున్నాను, తెలుగు డైరెక్టర్ తీసుకున్నాను, తెలుగు మ్యూజిక్ డైరెక్టర్, అందరు తెలుగు వాళ్ళు ఉంటారు ఈ ఫిలింలో. మన ఇంటి ఆడపిల్ల వాస్తవ గణేషన్ లీడ్ రోల్, అన్ష్ ఇద్దరు చేశారు కాబట్టి ఆ అమ్మాయి చాలా కష్టపడి సినిమా ఒప్పుకొని తను ఒక చిట్టి అనే క్యారెక్టర్ని చాలా చాలా చూసిన వాళ్ళందరూ ఇప్పటిదాకా మనము వరంగల్ కానీ ఎక్కడ కానీ పోయినాక అమ్మాయి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ నేను డైరెక్టర్ ఒక వర్డ్ అనాలనుకున్నా. ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు నేను ఆ స్టోరీ మొత్తం చెప్పినప్పుడు ఏదైతే ఊహించుకున్నానో, ఇక్కడ మన వరంగల్ ఫస్ట్ షో జరిగినప్పుడు అరుపులు కేకలు పోగానే డైరెక్టర్ ఒక డైలాగ్ చెప్తాను డైరెక్టర్కి, బంగారం చాలా బాగా తీయగలిగినావు సినిమాని, నాకు సేవ్ చేసిన ఇంతమందికి లైఫ్ని ఇస్తున్నావు. అంటే సినిమా చేయడం గొప్ప కాదు, సినిమాని సరిగా డబ్బును కూడా నేను పెట్టిన ఖర్చుని సరిగా వాడుకొని దాన్ని కరెక్ట్గా కథ రూపంలో ఎవరికైతే ఏ క్యారెక్టర్ అయితే సూట్ అవుతుందో ఆ క్యారెక్టర్ చేసి వీళ్ళందరూ హిట్ చేస్తుంటే డైరెక్ట్కి ఒక్కసారి చిన్న క్లాప్స్ కొట్టి, పెద్ద క్లాప్స్ కొడితే మా డైరెక్టర్ భయపడుతుండే. పెద్ద క్లాప్స్ అంటావు నువ్వు అంతకుముందు నేను స్పీకర్ అండి, అందుకే నేను అయితే మోటివేషన్ స్పీకర్, యాంకర్ కాబట్టి మనకు అలాంటివి వస్తాయి కదా మాటలు. మనం అట్లా మీడియా ముందు మాట్లాడే అలవాటు లేదు కాబట్టి యాంకర్ కూర్చున్నప్పుడు డైలాగ్లు వేరే ఉంటాయి, స్పేస్ మీద మాట్లాడేటప్పుడు వేరే ఉంటాయి ప్రొనౌన్సియేషన్. ఇక్కడ డైరెక్టర్ చాలా గ్రేట్. దాంతోపాటుగా మన డిఓపి రుద్రసాయి గారు, చాలా థ్యాంక్స్. రుద్రసాయి గారు ఫస్ట్ నుంచి మాతో జర్నీ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఒక సినిమా మీద ఉన్న ప్యాషన్ తనకి, మంచి కథ రావాలి చాలా రోజుల నుంచి ఉంటాను కూడా రుద్రసాయి గారు. సినిమాని చాలా బాగా చూపించగలిగారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు చరణ్ అర్జున్ గారు అండ్ డైరెక్టర్ గారు రుద్రసాయి గారు, వీళ్ళు ముగ్గురు ఏంటంటే నాకు 3 స్తంభాలు, వీళ్ళు ముగ్గురు నా బంగారాలు. ఎందుకంటే వాళ్ళు నన్ను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడికి వచ్చినాక చాలా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక ప్రొడ్యూసర్గా. కానీ వాళ్ళు ఏం చేసేదంటే సినిమాని వాళ్ళు ఎంత బాగా ఈరోజు సినిమా అందరు నన్ను పొగుడుతున్నారు, సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ముగ్గురు చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు సినిమాకి. ఆ తర్వాత ఒకరు సినిమాకి తోడైపోయారు. ఆ తర్వాత చిరంజన్ చాలా బాగా ఒక్కటే కార్డులో సాంగ్స్ అని రాసి ఈరోజు మీరు అందరు సాంగ్స్ అని ఎంజాయ్ చేస్తున్నారు.
ఆ సాంగ్స్ తను రాసి ఒక్కటే సింగిల్ కార్డ్ పడి తను చాలా చాలా బాగా రాసి సినిమాకు కూడా తోడుండు. అంటే సినిమాకి నేను ఉంటా, మీకు సపోర్ట్ చేస్తాను, తను కూడా తోడుండు నాకు. అలాగే నా క్రూ ఏదైతే టీం ఉందో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. భువనగిరిలో షో అయిపోయి వెళ్ళిపోతుంది, మీరు వెళ్ళండి. ఒక్కటే నిమిషం అండి. లాస్ట్ ఫైనల్ మాట ఏంటంటే మాకు భువనగిరి షో నడుస్తుంది, నాకు షోకి వెళ్ళాలనేసి మా డైరెక్టర్ గారు చెప్తున్నారు. మా శివ కమ్ హియర్, ఒక్క నిమిషం అండి. ఫైనాన్షియల్ నేను ఈరోజు నిలబడ్డానంటే ఎలాంటి ప్రూఫ్ లేకోకుండా నాకు వెన్నంటూ ఉండి నాకు 2 సినిమాలకు చాలా సపోర్ట్ చేసినండి. గట్టి క్లాప్స్ కొట్టాను. మీరు అందరూ ఈ స్టేజ్ మీద ఉన్నారంటే, అంటే మీరు ఈరోజు సక్సెస్ పొందుతున్నారంటే దాని వెనుక చాలా చాలా అంటారు కదా, సినిమా తీస్తే నేనేమో కోట్లు లేవు నా దగ్గర. ఓ 10 లక్షల చిట్టి, 20 లక్షల చిట్టి, 30 లక్షల చిట్టి పెట్టుకొని ఫ్రెండ్స్ 10 లక్షలు 5 లక్షలు సాఫ్ట్వేర్ జాబ్ చేసి 5 లక్షలు కొట్టారు, 2 లక్షలు కొట్టారు, ఇస్తుంది 20 అలా చేసిన సినిమా. కొంతమందికి 50 లక్షలు, కొంత 30 లక్షలు అట్లా తీసుకున్న సినిమా. చాలా 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 కష్టాలు పడ్డాం, కానీ భగవంతుడు ఆయన దయ మా మీద ఉంచి మేము సక్సెస్ కాగలుగుతున్నాం. వేణుగోపాల్ సార్, సురేష్ బాబు సార్, జగదీష్ సార్, ప్రవీణ్ సార్ అండ్ సిరీస్ సార్, వీళ్ళందరికీ కృతజ్ఞతలు. సినిమాని నాకు లాస్ట్కి వచ్చే వరకు థియేటర్లు అన్నీ ఆటోమేటిక్గా నిండుతాయి. అది నమ్మకం ఉంది నాకు, ఎందుకంటే సినిమా పాజిటివ్ టాక్తో వెళ్తుంది కాబట్టి. థ్యాంక్ యూ హుషార్పిటల్ యాక్టర్స్ అండ్ వాస్తవ్ గణేశన్, అన్షు, హోల్ టీమ్స్కి కృతజ్ఞతలు. మీరు అందరు ఎంజాయ్ చేయండి ఫిలింని. నో టెన్షన్ ఓన్లీ ఫంక్షన్. మా డైరెక్టర్ డైలాగ్ అది, నో టెన్షన్ ఓన్లీ ఫంక్షన్ అంటాడు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరూ కూడా థ్యాంక్ యూ. మూవీ చాలా బాగా తీసుకెళ్తున్నారు, ప్రమోట్ బాగా చేస్తున్నారు. ప్లీజ్ రిక్వెస్ట్ ఒకటి ఖచ్చితంగా ఈరోజు మీ ప్రివ్యూ అందరు చూడండి. నా ఒక్క చిన్న మాట, నాకు అందరు సపోర్ట్ చేసి నా మీడియా మిత్రులు మీ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వచ్చాను కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక 2 గంటలు టైం ఇచ్చి సినిమా చూసిన తర్వాత మీరు ఏది చెప్తో చెప్పండి. కొంచెం మీరు పుష్ చేయండి. ఇప్పుడు ఎందుకంటే పెద్ద సినిమాలు ఉన్నాయి, పెద్ద సినిమా మధ్య నేను వస్తున్నా. నాకు మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అది చాలా పూర్ ఫ్యామిలీ. ఎలా అంటే ఈరోజు కష్టపడితే కానీ వెళ్ళని ఫ్యామిలీ. అలాంటిది నేను రోడ్డు పక్కన ఫ్రూట్స్ అమ్ముకుంటున్న టైంలో నా వాయిస్ విని, నా వాయిస్ నచ్చి డైరెక్టర్ గారు భిక్షు గారు నాకు ఈ సినిమాలో అవకాశం ఇవ్వడం జరిగింది. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏంటంటే టాయ్ టాయ్ టొంగ టొంగ టాయ్ టొటో టొటో టొంగ టాయ్ టొంగ 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 టాయ్. యాక్చువల్లీ ఈ సాంగ్ నన్నే పాడమని చెప్పారు, నేనే మంగ్లీ గారికి ఛాన్స్ ఇచ్చా. ఇంకోటి ఏంటంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన సురేష్ బాబు గారికి, డైరెక్టర్ భిక్షు గారికి, ప్రొడ్యూసర్ వెంకటాదవ్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. నా వాయిస్ చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. నా వాయిస్ మీరు సినిమాలో చూసిన తర్వాత నాకు ఇంకా అవకాశాలు వస్తాయని కూడా అనుకుంటున్నా. ఓకే, నాకు ఇంకా అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఇందులో అబ్బాయి ఫాదర్ క్యారెక్టర్ చేశాను. ఇది మాదొక చిన్నపాటి ఏమంటారు మల్టీ స్టార్ మూవీ. ఇందులో నేను, గోవర్ధన్ అన్న హీరోలుగా నటించాము. విలన్గా వాసవి గణేశన్ అండ్ అన్ష్ నటించారు. విలన్స్ కదా, భయం వేస్తుంది, అందుకే భయపడకుండా ఇలా మాట్లాడదామని వచ్చిన. సరే, నేను ఫస్ట్ రోజే చెప్పాను మీరు టీజర్ చూడండి, కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా డైరెక్టర్ గారు ట్రైలర్తో క్లారిటీ ఇస్తారని చెప్పాను. అదే జరిగింది. నేను పక్కా రివ్యూలు చదువుతున్నానండి, అంటే ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, సో వాళ్ళకి ఏమి ఇవ్వాలనేది తెలిసి చదువుకొని ఎమోషన్ అవుతూ నిన్ననే ప్రివ్యూ చూశాను. నాకు డైరెక్టర్ గారు ఇంతవరకు సినిమా చూపించలేదు, కావాలని తెలుసుకొని వచ్చి చూశాను. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. అందరూ ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు, నేను సినిమాను ఎమోషన్ అవుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ప్రతి ఇంటి పక్కలో జరిగే సంఘటనలు, వాస్తవ సంఘటనలు, ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడండి. ఏదో మేము ఆర్టిస్టులుగా చెప్పట్లేదు. ఈ ఆర్టిస్ట్ అవ్వడానికి నేను 12 సంవత్సరాలుగా ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగానండి. పెద్ద పెద్ద క్యారెక్టర్ రావాల్సి ఉండే, ఈయన మెయిన్ క్యారెక్టర్ పెట్టుకుంటే మనకి ఏం లాభం, ఈయన ప్యాడింగా అని డైవర్ట్ అయ్యి చిన్న క్యారెక్టర్ ఇచ్చిన, నాకు ఎక్కడ ఇచ్చినా అక్కడ ఒదిగి ఉన్నాను. ఇవాళ అదే నిలబెట్టింది. నన్ను డైరెక్టర్ నాలో ఆ మంచితనం చూసి, నాలో టాలెంట్ చూసి నన్ను గుర్తించి ఇంత పెద్ద క్యారెక్టరు నా 25వ సినిమాగా రిలీజ్ అవుతున్నందుకు అందరు అంటారు కదా, మీ మాటలు చేతలు నుటి మీ బుడగల్లాంటివని. సినిమా చూసి ఎంజాయ్ వెళ్ళిపోవడం కాదు, శిల మీద శిల్పం చెక్కినట్టుగా నన్ను రూపుదిద్దిన ఈ డైరెక్టర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. తర్వాత ఏమొస్తాయి ఏం పోయినా కానీ ఇక్కడికి వచ్చి నేను సాధించాను. హుషారుపిట్టలో సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ చేశానని చెప్తున్నాను. మరి వీళ్ళను హీరో ప్యాన్ ఇండియా అన్నారు, మీకు డౌట్ ఉండొచ్చు. అంటే ఒక తల్లిదండ్రులు పడే బాధనే హీరో, పిల్లలు పెట్టే కష్టమే విలన్. ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనేది ఈ సినిమాలో ఉంటుంది. ఇంతకు మించి ఎక్కువ చెప్పలేను, చెప్పిన మా డైరెక్టర్ గారు ఒప్పుకోరు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు
పిల్లలు ప్రతి ఒక్కరు చూడండి. పిల్లలకు కావాల్సిన ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ హాఫ్ ఉంటుంది. అది పెద్దలకు నచ్చకపోవచ్చు, ఫస్ట్ హాఫ్ బాగాలేదంటారు, కానీ పిల్లలు ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ అందరికీ నచ్చుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాని ఆదరించండి. పల్లెటూరి సినిమా, ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే సినిమా, యూనివర్సల్ కాన్సెప్ట్. కాబట్టి మీరు కూడా మీరేవారు మాలాంటి కొత్త ఆర్టిస్టులను గుర్తించి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు సురేష్ బాబు గారికి, బెక్కం వేణుగోపాల్ గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి, డిఓపి గారికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మీ మీడియా వాళ్ళందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హుషారు పిట్టలు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే యాంకర్ గారు అన్నట్టు ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లెక్క లేదు, సక్సెస్ మీట్ లెక్క ఉంది. మా సినిమాని రిలీజ్కి ముందే సక్సెస్ చేసిన ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రుల ప్రతి ఒక్కరికి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, మీడియా మిత్రులకి మమ్మల్ని ఇంత పుష్ చేసి సినిమా రిలీజ్కి ముందే మా సినిమాని హిట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆగస్ట్ 15 రోజు కలుద్దాం, సక్సెస్ చేసుకుందాం, సక్సెస్ చేసుకుంటూనే ఉందాం. థ్యాంక్ యూ సో మచ్. టాక్ బాగుందని టక్ వేసుకొచ్చాను. బయట హిట్ వచ్చింది కదా, హిట్ టాక్ వచ్చిందని టక్ వేసుకొని వచ్చానండి. హుషారు పిట్టలు సక్సెస్ మీట్కి వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నేను అన్నది మీరు విన్నదే. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 ప్లేస్లో సినిమా చూశాను, వరంగల్లో చూశాను, విజయవాడలో చూశాను. ఈ సినిమాకి చీఫ్ గెస్ట్ లేరు అంటున్నారు, మాకు 3 అమ్మలు అతిథులుగా ఉన్నారు. ఈ ఫస్ట్ సినిమా పోస్టరు నేను ఉంటున్న హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్లో జరిగింది. రెండో అమ్మవారు వరంగల్లో ఫస్ట్ ప్రీమియర్ షో జరిగింది నేను పుట్టిన గడ్డ మీద, నా సొంత గడ్డ మీద. భద్రకాళి అమ్మవారి పాదాల కింద ఉన్న శ్రీదేవి మాల్లో జరిగింది. సూపర్ డూపర్ రెస్పాన్స్ ఇచ్చారు హౌస్ఫుల్ కలెక్షన్లతో. మూడోది మా అత్తగారు విజయవాడ క్యాపిటల్ సినిమాస్లో కనకదుర్గ అమ్మవారి పాదాల కింద ఉన్న థియేటర్లో 3వ షో జరిగింది. సో 3 అతిథులు ఉన్నాక మాకు ఇంకా ఏ అతిథితో పని ఉంటుంది మీరు చెప్పండి. సో 3 అమ్మల ఆశీస్సులు మాకు మెండుగా ఉన్నాయి. ఇది ఫస్ట్ నుంచి మాకు ఏదైతే నమ్మేమో అమ్మల ఆశీస్సులు కూడా మాకున్నాయి. యా, ఈ సినిమా చూసిన తర్వాత నేను తల్లిదండ్రులకు చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్ కొంచెం ఓర్చుకొని చూడండి, సెకండ్ హాఫ్ సినిమా చూసి బయటికి వెళ్ళేటప్పుడు చాలా నేర్చుకుంటారు. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే కొంతమందికి కొన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా పర్లే ఒక విషయం చెప్పాలంటే ముందు ఒక చిన్న అంశం చెప్పిన తర్వాతనే దాన్ని అసలు విషయం చెప్పాలి. లేదంటే చాలామంది అనుకోవచ్చు ఇలాంటి సినిమా నేను చూడలేదు, ఏదో గంటన్నర సినిమా బూతు చెప్పేసి లాస్ట్కి మన 4 నీతులు చెప్తారు అనుకుంటున్నారేమో. ఇది ఫస్ట్ నుంచి మీరు గమనించండి. అంజీ మామ డైలాగ్తో కూడా ఒక ఫస్ట్ హాఫ్లో కూడా ఉంటుంది. సో ఒక క్యారెక్టర్ని ఇన్వెంట్ చేయడం కోసం డైరెక్టర్ చాలా 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 బాగా స్క్రిప్ట్ రాశారు. రెండోది ఏంటంటే ఈ సినిమా చూస్తున్నంతసేపు కొంతమంది, అందరు కాదు, ఎందుకంటే నేను ఇది 2 సార్లు జనాల్లో చూసిన వ్యక్తిగా చెప్తున్నాను, కొంచెం సిగ్గుపడతారు. సినిమా చూస్తున్నప్పుడు కొంచెం సిగ్గుపడతారు, సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత సిగ్గు తెచ్చుకుంటారు. ఇది గ్యారెంటీ చెప్తున్నాను. ఆడియన్స్ పరంగా నిన్న విజయవాడలో మ్యామ్ అన్నట్టు విజయవాడలో కొంతమంది నేను ఎవరికి తెలియదు కదా, నేనే తీసుకున్నాను. నేను అందరు లేడీస్ని తీసుకున్నానండి. బట్ చాలామంది అది డబ్బులు ఇచ్చి మేమే టికెట్ బుక్ చేసుకుంటాం అని చెప్పారు. సో మీరందరూ దయచేసి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఇప్పుడు నేను చెప్పాను కదా 3 అమ్మవార్ల గుడి పేర్లు చెప్పాను. అమ్మవారు ఎప్పుడు అక్కడే ఉంటారు, రోజు అక్కడే ఉంటారు. కానీ ఒక శుభముహూర్తంలో ఒక పండుగ రోజు మనం ఎక్కెళ్ళినప్పుడు జనాల్లో చూసి తోసుకొని వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారితో మనం చూసి దర్శనం చేసుకున్నప్పుడు మీరు ఒక్కటి గమనించండి, చాలా అంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది. నార్మల్ డేస్లో అది ఉండదు. నేను ఎందుకు చెప్తున్నా ఈ మ్యాటర్ అంటే, థియేటర్లో హుషారు పిట్టలు సినిమా చూస్తే మీకు ఆ ఫీల్ ఉంటుంది. ఓటీటీలో లేదో 4 చిన్న మొబైల్లో చూస్తే ఆ ఫీల్ అస్సలు ఉండదు. దయచేసి ఆగస్టు 15కు రండి. ప్రతి ఒక్కరు, ఇది ప్రతి ఒక్కరు ఒంటి కథ. ఈ కథ లేని మనిషి అంటూ ఉండడు. ఇది నేను గ్యారెంటీగా చెప్తున్నాను. నేను ప్రతిసారి మాట్లాడినప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాను. ప్రతి ఒంటి కథ, ప్రతి ఇంటి కథ, ప్రతి ఇల్లు కథ, ప్రతి ఊరు కథ, ప్రతి వాడ కథ, ప్రతి స్టేట్లో ఉండేదే కథ. డైరెక్టర్ గారు మళ్ళీ చెప్తున్నాను, మేబీ సక్సెస్ మీట్లో అంటే ఈ సినిమా రిలీజ్ తర్వాత మాట్లాడే సక్సెస్ మీట్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక
కథతో ఒక 10 సినిమాలు వస్తాయి, 15 సినిమాలు వస్తాయి. ఈ కథతో ఇంకో కథ వస్తే నేను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి కథతో ఇంకొక సినిమా వస్తే, ఎందుకంటే ఒకే కథ ఉంటుంది. ఈ కథ, ఆ కథే మా డైరెక్టర్ చేశారు. చూసిన తర్వాత ఇంత పెద్ద స్టేట్మెంట్ అంటే అఫ్కోర్స్ ఎందుకు ఇచ్చారు అని మీరే అనుకుంటారు. ఇలాంటి కథ ఇంకోటి రాలేదు. ఆ పాయింట్ ఏదైతుందో అది ప్రతి ఇంట్లో జరిగే కథ. దయచేసి తల్లిదండ్రులు, జంజి బ్యాచ్, చిన్నలు, పెద్దలు అందరు వెళ్ళి ఈ సినిమా చూసి పెద్ద సక్సెస్ ఇచ్చి మమ్మల్ని ఇంకా అఫ్కోర్స్ ఇలాంటి ప్రొడ్యూసర్లు చాలా రావాలి, ఇలాంటి డైరెక్టర్ చాలా రావాలి. మాలాంటి టెక్నీషియన్స్, నేను 25 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. బట్ ఈ సినిమా ఫస్ట్ కమర్షియల్ హిట్గా నేను తీసుకోబోతున్నాను. దీనికి సహకరించిన చరణ్ అర్జున్కి, డైరెక్టర్ భిక్షుకి అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా 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 థ్యాంక్స్. మా ఓన్ గోపాల్ గారికి చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్. సురేష్ బాబు గారికి చాలా థ్యాంక్స్. ఆడియన్స్ మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఆగస్టు 10న థియేటర్ రండి. ఒక మంచి మెసేజ్ను మనసు నిండా మోసుకొని పోతారు. మా చిట్టి తల్లి ఫర్ ఎవర్గా మీకు గుర్తుంటుంది. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. వన్ మోర్ ఒక విషయం చెప్తాను. ఓన్ గోపాల్ గారు అంటే టక్కున గుర్తొచ్చింది. సార్ ఎప్పుడు నన్ను ఒక పాట పాడమంటాడు. ఎప్పుడైనా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ వచ్చినప్పుడు థియేటర్లో చాలా కామ్గా చూస్తారు, ఏడుస్తారు, లేదా ఒక భావోద్వేగానికి లోనవుతారు. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమా చూసిన తర్వాత ఎండ్లో ఒక లవ్ ఫెయిల్యూర్ బిట్ సాంగ్ వస్తుందండి. అప్పుడు కేకలేస్తున్నారు జనాలు. థ్యాంక్ యూ అండి. మామూలుగా రేపు 10వ తారీఖు రిలీజ్ అయిన తర్వాత ఎన్ని షోలు పడుతుందో, ఎన్ని రోజులు ఆడుతుందో తెలియదు. కానీ ఈ సినిమా నా స్టూడియోలో ఒక 100-200 షోలు వేసి ఉండొచ్చు మేము. ఎందుకు వేసామంటే మ్యూజిక్ డైరెక్టర్గా నా పని అయిపోయింది, వర్క్ చేశాను. ఇచ్చేసిన తర్వాత ఈ సినిమా ప్రజలకు చేరాలి, ఈ సినిమా ఎలాగైనా అందరూ చూడాలన్న తాపత్రయంతో నేను కానీ చిరంజీవి అన్న కానీ మేము మాకు తెలిసిన ప్రతి వాళ్ళని పిలిచి ఆ సినిమా చూపించే వాళ్ళము. అది అనుకోకుండా వర్కౌట్ ఎలా అయిందో తెలియదు. అది వేణుగోపాల్ గారి ద్వారా సురేష్ బాబు గారి దగ్గరికి సినిమా వెళ్ళడం మా కళ నెరవేరింది. అంటే అది అందులో మా ప్రయత్నం లేదు, మేము వేరే రకంగా ప్రయత్నం చేశాం. కానీ ప్రొడ్యూసర్ గారి ద్వారా వెళ్ళడం, సార్ మీరు ముందు మీకు చాలా థ్యాంక్ యూ సురేష్ బాబు గారికి, మీకు. ఎందుకంటే ఇలాంటి ఒక చెయ్యి లేకే మేము ఇంకా ఇక్కడే ఉండిపోయాము. సో ఈరోజు ఒక ఇంత అద్భుతమైన చేతులు మా మీద పడినాయి, మా సినిమా మీద పడినాయి, మీ అందరి దాకా వస్తుంది. అయితే మీకు చెప్తే కొంచెం అతిశక్తిలా ఉంటుంది. కానీ నిజంగా నేను ఏమనుకుంటా అంటే ఈ సినిమాలో నటించిన ప్రతి నటుడు, ప్రతి టెక్నీషియను ఆ మణికొండ ఏరియాలో టిఫిన్ సెంటర్ల దగ్గర బైక్ల మీద నడుచుకుంటూ అలా అలా వెళ్తూ ఉంటే వీళ్ళు పెద్ద స్టార్లు కదా, వీళ్ళేంటి ఇలా మామూలుగా తిరుగుతున్నారు, వీళ్ళేంటి ఇలా ఉండిపోతున్నారు అనుకుంటాను. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ అయిపోయింది, వీళ్ళంతా స్టార్లు అయిపోయారన్న భ్రమలో ఉంటాను నేను రోజుకి. ఎందుకంటే ఒక సినిమాలో నటించిన నటులు, టెక్నీషియన్స్, చిన్న చిన్న జీవితాలన్నీ కూడా ఒక రాత్రికి రాత్రి మారబోతున్న దానికి నేను సాక్ష్యంగా ఉండబోతున్నాను రేపు ఆగస్టు 15వ తారీఖు. వాళ్ళందరి జీవితాలు 16వ తారీఖు నుంచి వేరేలా ఉండబోతున్నాయి. బిఫోర్, తర్వాత, ఆఫ్టర్, ఆ మధ్యలో నేనంటే కొంచెం ఏదో చేస్తూనే ఉన్నాను, ఎప్పుడు నేనే ఉంటాను. పెద్దగా నాకు నైట్ అంతా మారేది ఏం కనపడదు. కొంచెం కమర్షియల్ బ్రేక్ వస్తుంది, మంచి సినిమాలు వస్తాయేమో. కానీ వీళ్ళ జీవితాలు చాలా కింద ఎక్కడో స్ట్రగుల్ అవుతూ చిన్న చిన్న రూములలో ఉంటూ నడుచుకుంటూ తిరుగుతుంటారు అక్కడ. ఈ హుషారుపిట్టల్లో ఉన్న ప్రతి నటుడు నాకు అంతకుముందు తెలియదు. కానీ ఈ సినిమా నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు చూసి వాళ్ళందరూ నాకు చాలా తెలిసిన వాళ్ళలాగా, ఇండస్ట్రీలో వీళ్ళంతా పెద్ద ఫేమస్ నటుల్లాగా అనిపిస్తుంటారు. అందుకే వాళ్ళు బయట ఎక్కడైనా నార్మల్గా కనపడితే నేను ఎందుకు అది డైజెస్ట్ చేసుకోలేకపోతుంటాను. సో నేను ఏదైతే అనుకున్నానో అది తప్పకుండా 15 తర్వాత మీరందరూ వాళ్ళని ఆశీర్వదిస్తారు. ఈ సినిమా థియేటర్ల దాకా చేరడానికి సురేష్ బాబు గారు, వేణుగోపాల్ గారు ఎంత ఉపయోగపడ్డారో, ఈ సినిమా ప్రజలకి ఈరోజు ఇన్ని సినిమాలు రేపు రిలీజ్ అవుతున్నా కూడా హుషారుపిట్టల గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారంటే మా మడూరు మధు, మా పిఆర్ఓ, అలాగే మీడియా, మీరందరూ ఛానల్స్ కానీ పేపర్స్ కానీ అసలు ఎంత నిస్వార్థంగా ఈ సినిమాని ప్రమోట్ చేశారంటే, సో అందరి మీద నాకు చాలా రెస్పెక్ట్ పెరిగింది. ఆగస్టు 15 తర్వాత మీ అందరికి కూడా, మా అందరి మీద, ఈ సినిమా మీద, మా డైరెక్టర్ భిక్షు మీద, ప్రొడ్యూసర్ గారి మీద, మా టీం అందరి మీద, మా హీరోయిన్ అందరి మీద కూడా రెస్పెక్ట్, క్రేజ్ అన్నీ పెరుగుతాయని నాకు బలంగా నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి. ఇంకా కొంచెం హేట్తో స్టార్ట్ అయిన జర్నీ ఈరోజు థియేటర్స్లో ఎంత లవ్ వస్తుంది వాసవి, ఎలా అనిపిస్తుంది అసలు ఎవ్రీథింగ్? ఫస్ట్లీ అందరికీ నమస్కారం. డే 1 నుంచి కూడా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మీడియా అండ్ వేణుగోపాల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరు వచ్చినా రాకపోయినా సార్ మాత్రం ఒక మంచి గట్టి పిల్లర్లా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ సురేష్ బాబు సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్, డిఓపి సార్, చరణ్ అర్జున్ సార్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ చిరంజీవి సార్ థ్యాంక్ యూ. అండ్ హుషారుపిట్టలు మూవీ అంత పెద్ద స్క్రీన్ మీద అందరూ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు, పెద్దగా కేకలేస్తున్నారు, అరుస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు.
వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ఈ సీన్ చేసేటప్పుడు మేము ఇంత కష్టపడ్డాం కదా, ఇలా జరిగింది కదా, అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు ఆ రోజు అక్కడ కూర్చొని చూసేటప్పుడు. ఇంత కష్టపడినందుకు ఫలితమే వరంగల్, విజయవాడ, కరీంనగర్ రివ్యూసే. వాటిల్లో ఒక్కటి నాకు బాగా అనిపించింది ఏంటంటే, మా అమ్మమ్మ గారి వయసులో ఉన్న వాళ్ళు వచ్చి కూడా చూశారు వాళ్ళ మనవరాళ్ళని తీసుకొని. ఐఎమ్ సో హ్యాపీ. వాళ్ళు నా దగ్గరకు వచ్చి తప్పకుండా హిట్ అవుతుందమ్మా, ఇది ఒక జనరేషన్ని మార్చేస్తుంది, చాలా బాగా యాక్ట్ చేసావు అని అన్నారు. అండ్ పాపలు కూడా అక్క ఇలా ఇలా అవుతుందా అక్క, నేను ఇలా చెయ్యనక్క, నేను మా వాళ్ళని మంచిగా చూసుకుంటాను అక్క అని చెప్పి మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా అర్థం చేసుకుంటున్నందుకు. అండ్ రేపు 14th మోసపేట్, లక్ష్మీ కళ అండ్ ART, AMB అన్నీ మన హుషారుపేటలో రిలీజ్ అవ్వబోతుంది. అండ్ August 15th రోజు రిలీజ్ అవ్వబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వాసవి, కంగ్రాచులేషన్స్. ప్రతి ప్రెస్ మీట్లో అందరు యాక్టర్స్ కానీ సినిమాలు కానీ, ఎందుకంటే వాళ్ళు చాలా దూరం నుంచి ఈ సినిమాకు జర్నీ చేస్తున్నారు, చాలా ఆకలితో ఉన్నారు, వాళ్ళు కసిగా ఉన్నారు, 80% హిట్ కొట్టాలని. ఇంకా మన 3 షోల రెస్పాన్స్ చూసి ఇంకా గట్టిగా ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమా నాకు భిక్షు, వెంకట యాదవ్ చూపించిన తర్వాత, ఈ సినిమాకి సపోర్ట్ ఉందామని నిర్ణయించుకున్న తర్వాత నాకు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ, ముఖ్యంగా మా PRO మధు అండ్ ఆల్సో సోషల్ మీడియా ఖాదర్, వారే మీడియా టీం అందరూ చాలా గట్టిగా ఎలాగైనా సరే చిన్న సినిమాని అనుకోకుండా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ప్రతి చోటికి ఈ సినిమా కంటెంట్ని చేరదీస్తున్నారు. అలాగే యూవీ మీడియా వాళ్ళు అన్ని ఈవెంట్స్లో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. అలాగే మీడియా కూడా ప్రతిసారి చాలా ఫుల్ రేంజ్లో అటెండెన్స్ ఇచ్చి ఈ సినిమాని చాలా ఫాస్ట్గా, చాలా తక్కువ ఖర్చు ఉన్న డబ్బుల్లో తక్కువ ఖర్చు డబ్బులతోటి ఇంత బాగా జనాల్లోకి రీచ్ అవ్వడానికి గట్టిగా సపోర్ట్ చేసిన మీడియాకి, మా సోషల్ మీడియా అందరికీ ప్రత్యేకంగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాకి బాగుందండి, ఈ సినిమాకి సపోర్ట్ చేయండి అని చెప్పగానే జగదీష్ గారు, సురేష్ ప్రొడక్షన్ టీం అంతా చూసి దాన్ని రెస్పెక్ట్ చేసి ఆ సినిమా ముందుకు తీసుకొని వాళ్ళు అమౌంట్ స్పెండ్ చేసి ఈ సినిమాని వాళ్ళు రిస్క్ తీసుకొని రిలీజ్ చేస్తున్నారు. దానికి సురేష్ బాబు గారికి, మంచి సినిమా ఉంటే ఆదరించడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు వాళ్ళు, చాలా థ్యాంక్స్. అలాగే సినిమాని చెప్పగానే వచ్చి షో చూశారు శిరీష్ రెడ్డి గారు. శిరీష్ గారు సినిమా చూసి అన్ని థియేటర్లు మాట్లాడి అందరితో మాట్లాడి ఎగ్జిబిటర్స్తో అందరితో మాట్లాడి సినిమాకి సపోర్ట్ చేయండి, చాలా బాగుందని ఆయన ఇదే థియేటర్లో సినిమా చూసి ఈరోజు కూడా మార్నింగ్ కూడా బాంబే నుంచి ఫోన్ చేసి ఆ ఏరియాలో ఆ థియేటర్ పెట్టు, ఈ ఏరియాలో ఈ థియేటర్ పెట్టు అని చెప్పిస్తున్నాడు. చాలా థ్యాంక్స్ శిరీష్ రెడ్డి గారికి. అలాగే ఈ సినిమా మెయిన్ మన వరంగల్ వేసినాం, చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాం. షో అయిపోయింది, అన్ని పాజిటివ్ టాకు. పక్క నుంచి వేరే నిర్మాతలు కూడా ఎగ్జిబిటర్కి ఫోన్ చేసి కనుక్కుంటే చాలా బాగుంది ఒరిజినల్గా సినిమా చాలా బాగుందని టాక్ ఆడియన్స్ నుంచి, ఎగ్జిబిటర్ నుంచి అనేది వచ్చింది. అదే కాన్ఫిడెంట్తో నిన్న విజయవాడ, కరీంనగర్లో కూడా షో వేయడం జరిగింది, సేమ్ రెస్పాన్స్. అదే కాన్ఫిడెన్స్తో ఈరోజు ఒక 10 చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా 10 చోట్ల షోలు వేస్తున్నాం. ఈరోజు థర్స్డే అయినా సరే డీటెయిల్ రెస్పాన్స్ బాగానే వెళ్తుంది. రేపు 14th నుంచి ఫుల్ పేజ్ ప్రీమియర్ షోలు కొన్ని పెట్టేసాం, ఇంకా చాలా చోట్ల ప్రీమియర్స్ పెట్టబోతున్నాం. 15th రోజు చాలా గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా ఓవర్సీస్లో, బెంగళూరులో, మొత్తం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 సెంటర్ల పైనే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాకి ప్రేక్షకులు గట్టి సపోర్ట్ ఇచ్చి ముందు తీసుకెళ్తారని ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నా. మంచి సినిమా ఈ రోజు వరకు నేను జడ్జి చేసిన 20 yearsలో ఏ రోజు ఒక మంచి సినిమా వెనకాలకి చేసిన విధానం లేదు. పెద్ద రేంజ్కి చేరింది, ఒక రేంజ్ చేరింది, అంతేగాని ఆపోజిషన్ కాంపిటీషన్ బట్టి డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తారు, ఆ కాన్ఫిడెంట్ ఉంది. మీడియా వాళ్ళకి మరొకసారి ఈ సినిమాని ఎట్లాగా జనాల్లోకి గట్టిగా తీసుకెళ్ళి ఈ కొత్త టీంని మనం సపోర్ట్ చేద్దాం. వీళ్ళందరూ ఎంకరేజ్ చేస్తే రేపు చాలా మంచి ఇండస్ట్రీకి మంచి ఉపయోగపడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రండి కొంచెం ముందుకు రండి. ముందు కావాలా? వస్తా. మాధురి మధు గారు రండి, ఫోన్ చూస్తారు. ఒక్కసారి సెంటర్లోకి రండి. 1 minute. మీరు రండి. మీరు రావాలి. రండి ఒక్కసారి. ఏం చేయొద్దు, మాట్లాడిపోయింది అంతే. రండి పర్లేదు రండి. మధు గారు ఆయన వదలరు, మీరు రండి ప్లీజ్. అందరు పిఆర్ కూడా మాట్లాడు, మీకు తెలుసు కదా ఏం జరుగుతుంది. నేను మాట్లాడతా.
ఓకే, టీమ్కి ఆల్ ది బెస్ట్ అండి. ఇప్పుడు వరకు వచ్చిన కంటెంట్ డెఫినెట్గా చాలా ఇన్నోవేటివ్గా, చాలా డిఫరెంట్గా ఉంది. డైరెక్టర్ భిక్షు గారు ఏదో సెన్సేషన్ అయితే క్రియేట్ చేయబోతున్నారు. తర్వాత సినిమా తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, కానీ డెఫినెట్గా ఏదో మ్యాజికో ఏదో సెన్సేషన్ అయితే క్రియేట్ చేయబోతున్నాడు. డెఫినెట్గా సినిమాని అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. డెఫినెట్గా అందరికీ నచ్చాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అమ్మా మధు గారి చేత మాట్లాడించేశారు భిక్షు గారు. అంటే మేము ఎంత ప్రమోషన్ చేసినా ఏం చేసినా అందరికి రీచ్ అయ్యి ఎంతెంత రీచ్ అయిందని తెలిసింది పిఆర్ఓకి. ఆయన కూడా ఒకసారి మీరు ఏం మాట్లాడినా ఇంకొంచెం సెంటర్కి వచ్చారా ప్లీజ్. జింక చిక్క అంటే అటు పడితే భయమే అనుకుంటున్నా. ఉండదా మరి? వెళ్ళండి, మీరు అందరూ సినిమా చూసే మూడ్లో ఉంది, అర్థమవుతుంది ఎంతసేపు రానట్టు. నేను ఎంతసేపు మాట్లాడా, నేను దిగ్భ్రాంతికి లోనై మాట్లాడదాం అనుకున్నా, మావాడు మాట్లాడేసిండు. నేను సినిమా గురించి గొప్ప చెప్దాం అనుకున్నా, మా లీడర్ మాట్లాడేసిండు. ఇది ఏం మాటలు లేవు, నాకు జింక చిక్క తప్ప ఏం లేదు. ఇప్పుడు ఇక నా జింక చిక్క నేను చెప్పుకొని వెళ్ళిపోతా. అంటే అందరు ఇక్కడ సక్సెస్ మీట్ మళ్ళంతా సక్సెస్ మీట్ చేసుకుంటున్నాం అన్నారు. సక్సెస్ మీట్ చేసుకుంటున్నాం, కానీ సక్సెస్ మీట్లో కొంచెం ఎనర్జీ లేదు. అందుకనే నేను జింక చిక్క వెళ్ళిపోతా. రండి మనం వెళ్ళిపోదాం. ఏం లేదండి, వరంగల్లో ముందుకు రావాలా? రైట్. వరంగల్లో మేము ఆ సినిమా చూస్తుంటే ఇంకా మా హుషారుపేటల సినిమా ఇది ఒక స్టార్ హీరో సినిమా అర్థం కాలే. ఎందుకంటే ఆ కేకలు, ఆ అరుపులు, ప్రతిదానికి ఉర్రకాళ్ళు, వాళ్ళకు వాళ్ళు కామెంట్లు వేసుకోవడాలు అది చూసి చాలా అనిపిస్తుంది. అప్పుడు అనిపించింది ఈ అమ్మ వరంగల్లో ఈ ప్రీమియర్ చూసినాక జింక చిక చిక్క చిక చిక్క చిక చిక్క చిక జింక చిక చిక్క చిక చిక్క చిక చిక్క చిక జింక చిక జింక చిక జింక చిక దానికి పడండి రండి జింక చిక అంటే విజయవాడలో కూడా అదే రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఏయ్ ముగ్గురు కాదు ముగ్గురు ఇంకా గడిపోతారు. ఏయ్ టక్కేసుకోవచ్చు, నువ్వు టక్కేసుకోవచ్చు, నువ్వు రెడీ చిట్టిరాయా రెడీ జింక చిక చిక్క చిక చిక్క చిక చిక్క చిక జింక చిక చిక్క చిక చిక చిక్క చిక జింక 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 రెడీయా? రెడీ అయిపోయింది. ఏం లేదండి, అందరూ చాలామంది ఏమంటారంటే ఒక పెద్ద సినిమా మధ్యలో విశ్వనాథ్ సన్ సినిమా ఉంది. బ్రదర్ ఏం మాట్లాడుకుంటారు? నేను ఒకటి పడుతుంది అంటే మీరు మాట్లాడితే నేనేం మాట్లాడాలి? అయితే అందరు క్వశ్చన్లు మమ్మల్ని క్వశ్చన్లు వేస్తారు ఏంటంటే పెద్ద సినిమాల మధ్యలో ఇన్ని సినిమాల మధ్యలో ఈ సినిమా ఎంత ధైర్యంతో రిలీజ్ చేస్తున్నారు, ఒక భయం లేదా ఏంటని అడుగుతున్నారు. అంటే మా నమ్మకం ఏంటంటే ఇదేమైనా ఎలక్షన్లు కాదు, ఒక పార్టీ పడిపోతే ఇంకో పార్టీ ఇంటికి వనికి. ఇది సినిమా, ఈ సినిమా బాగున్నా ఇంకో సినిమా బాగున్నా ఎన్ని సినిమా బాగున్నా అన్నీ ఆడతాయి అని మా నమ్మకంతో మేము రిలీజ్ చేస్తున్నాం. నేనేం ఎక్కువ చెప్పకుండా హాయ్ బాయ్. ఎవరు దేవి థియేటర్లో మా హుషారుపేటలో సినిమా రిలీజ్ అవుతుంది. అంటే నాకు అప్పుడు కళ అంట, అందులో 10 రూపాయల టికెట్ పోయి ముందుగా చూసే ఇట్లా పడి ఇప్పుడు నా సినిమా చూస్తున్నా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ జింక చిక్క అంటే మీరు ఊకుటట్లేరు, సినిమా కాబట్టి అందరూ ప్లీజ్. అంటే ఆల్రెడీ విజయవాడలో కరీంనగర్లో మంచి టాక్ వచ్చింది, ఇంకా వెయిట్. రేపు మన హైదరాబాదులో మరికొన్ని చోట్ల పేడ్ ప్రీమియర్స్ ఉన్నాయి. మీరు అందరూ బుక్ చేసుకొని సినిమా చూడాలని 15th August చూడాలని కోరుకుంటున్నాము. హాయ్ బాయ్. హాయ్ బాయ్ అన్నీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.